లిఫ్ట్స్‌లో చాలా రకాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడికి అడుగు పెట్టగానే జస్ట్ లిఫ్ట్ దిగి పక్కన రాగానే ఏదో ఒక డిఫరెంట్ లుక్ కనిపించింది. పక్కన ఒక డిఫరెంట్ లుక్ ఉంది. ఏంటిది? అడిగి తెలుసుకుందాం. మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ గారిని. అవినాష్ గారు, ఏంటిదేదో చువ్వలు చువ్వల్లా కనిపిస్తున్నాయి. ఓ పక్కేవో డిజైన్స్ కనిపిస్తున్నాయి. ఏంటండి ఇదంతా? సార్ బేసిక్ గా ఇప్పుడు ట్రైన్ ఉంది. హ్మ్. ట్రైన్ ట్రాక్ పైన వెళ్ళాలి కదా, అవును. అంటే రైలు పట్టాల పైన ట్రైన్ వెళ్ళాలి. హ్మ్. అట్లనే లిఫ్ట్ కూడా రైల్స్ పైన లిఫ్ట్ వెళ్తుంది. పైకి Okay. కిందకి మూవ్మెంట్ ఏదైతే ఉందో Hmm. అది రైల్స్ పైన వెళ్తుంది. అంటే రైలు పర్ఫెక్ట్ గా అలైన్ అయి ఉండాలి. అవును. కింద నుంచి స్టార్ట్ అయ్యి పైన టాప్ వరకు. ఆ రైల్ ఏదైతే ఉందో 16.5 feet ఉంటుంది. ఇది రైల్ అన్నమాట. ఇది ఓకే. ఒక్క పీస్ 16.5 feet ఉంటుంది హైట్ లో. హ్మ్. సో దీనికి పట్టుకొని లిఫ్ట్ పైకి కిందకి మూవ్ అవుతుంది. ఓకే. సో మీరు చూసినట్టయితే కనుక Hmm. సో ఈ రైల్ ఎలా ఫిక్స్ అవుతుంది గోడకు కానివ్వండి, సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ కానీ ఎట్లా ఫిక్స్ అవుతుంది అంటే ఈ ఐరన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, Hmm. ఎల్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము బ్రాకెట్స్ అంటాం అన్నమాట. ఓకే. సో ఈ బ్రాకెట్స్ కి అడ్జస్ట్మెంట్ బ్రాకెట్స్ ఇచ్చి Hmm. ఈ గైడ్ రైల్ ని ముందరికి వెనక్కి జరుపుకొని అడ్జస్ట్ చేసి ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 2 గైడ్ రైల్స్ ఉంటే దీని మధ్యలో లిఫ్ట్ ట్రావెల్ చేస్తుంది. ఓకే. సో అండ్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదా. Hmm. ఇవేంటి అంటే ఒకళ్ళకి లిఫ్ట్ లో ఎంట్రీ ఎగ్జిట్ ఒకే సైడ్ కావాలి Okay. రెగ్యులర్ గా. అవును. ఒకళ్ళకి ఏంటంటే ఎంట్రీ ఒక సైడ్ ఉండాలి, ఎగ్జిట్ బ్యాక్ సైడ్ ఉండాలి. Hmm. ఒకళ్ళకి ఎంట్రీ ఫ్రంట్ సైడ్ అయ్యి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎగ్జిట్ కావాలి. సో దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఈ బ్రాకెట్స్ అనేవి మనం కింద తయారు చేస్తాము. ఆ తయారు చేసి దానిలో గైడ్ రైల్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. Hmm. మీరు చూసినట్టయితే ఇది ఉంది చూసారా, ఆ, ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ కి పెట్టే యూజ్ చేసే బ్రాకెట్. ఓకే. సో ఇది క్యాంటిలీవర్ లిఫ్ట్ అంటాం. Hmm. క్యాంటిలీవర్ అంటే ఏంటి, బ్యాక్ సైడే ఒకటి గోడకి మాత్రమే కంప్లీట్ క్యాబిన్ కూడా అక్కడే వచ్చేస్తుంది, వెయిట్స్ కూడా అక్కడే వచ్చేస్తుంది. ఓకే. సో ఎవరికైనా స్పేస్ తక్కువ ఉంది అనుకోండి, విడ్త్ తక్కువ ఉంది అనుకోండి, Hmm. లెఫ్ట్ నుంచి రైట్ కి సపోజ్ 3.5 feet ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక వాల్స్ కి మనం బ్రాకెట్స్ ఇన్స్టాల్ చేస్తే క్యాబిన్ చాలా చిన్నగా అయిపోతుంది. Hmm. సో కస్టమ్ డిజైన్ చేయడానికి యూజ్ చేసిన రకరకాల బ్రాకెట్స్. ఇప్పుడు ఓకే. మీరు చూసినట్టయితే ఇంట్లో గోడలు కట్టేటప్పుడు ఈ బ్రాకెట్స్ పార్ట్ లో ఫిక్స్ చేయాలి. Hmm. ఆ గోడకి హోల్ కొట్టి ఆ గోడ లోపల ఫిక్స్ చేయాలి. మేస్త్రిని పిలిపించి వాళ్ళు మార్కింగ్ ఇస్తే అక్కడ హోల్ కొట్టేసి దాని లోపల బ్రాకెట్ కూడా మేస్త్రి ఏం చేస్తాడంటే లోపల కాంక్రీట్ తో ఫిల్ చేస్తాడు అనమాట. Hmm. సో ఈ ప్రాసెస్ అంతా కస్టమర్ స్కోప్ లో ఉంటుంది. మనం ఏంటంటే ఈ ఫిట్టింగ్ అంతా మనం చేపిస్తాం. ఓకే. ఎయిదర్ మేస్త్రిని పిలిపించి సిమెంట్ వర్క్ తో అన్నా చేపించుకోవాలి, ఆర్ మీరు చూసినట్టయితే ఒక డ్రిల్ వేసి Hmm. కెమికల్ అనేది లోపలికి వేసి యాంకర్ ఫాస్టనర్ బోర్డ్స్ తో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాంటప్పుడు ఈ కెమికల్ కస్టమర్ కొనిస్తారు. ఓకే. సో బేసిక్ గా ఈ మోడల్స్ అన్ని ఏంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లిఫ్ట్ కి సంబంధించి Mhm. ఒక టైప్ ఆఫ్ లిఫ్ట్ కి సంబంధించి. ఓకే. హైడ్రాలిక్ కి వేరు ఉంటుంది, ట్రాక్షన్ లిఫ్ట్ కి వేరు ఉంటుంది, ట్రాక్షన్ లోనే గేర్లెస్ మిషన్ ఉంటుంది, అది వేరు ఉంటుంది, గేడ్ మిషన్ కి వేరు ఉంటుంది.